జనాభా లెక్కలకు వచ్చా. మీ ఇంట్లో ఎవరు లేరా? ఎవరున్నారు? నేను కళ్యాణి అమ్మమ్మ. నాకు తెలుసు. ఎవరు నేను? తెలియదులే నీకు. ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నా పేరు ఆ పేరు కాదు, కళ్యాణి. కళ్యాణి. మళ్ళీ పెట్టుకున్నావా కళ్యాణి? ఓహో, మళ్ళీ పెట్టుకునేదేంది? సరేలే, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పు నాకు. ఏ తెలీదు అంటే నీకు గుర్తులేదా లేకపోతే? చెప్పు చెప్పులే. మీ కొడుకు పేరు ఏం పేరు? సోమయ్య. కోడలి పేరు లచ్చమ్మ. మరి కొడుకు పేరు కరెక్ట్ చెప్పలేదే, కోడలి పేరు కరెక్టే చెప్పినావు. వెంకట స్వామి. నీకు మనవరాళ్ళు వాళ్ళు లేరా? ఎంతమంది? ఈ ఇంట్లో వాళ్ళ లెక్క చెప్పు, తర్వాత ఆ లెక్క చెబుదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతమంది? పేర్లు లేవా వాళ్ళకు? చెప్పు చెప్పులేబ్బా. సులోచన. ఇంకా సులోచన ఒక్కతేనా? సావిత్రి, సరస్వతి. ఏంది? సరస్వతి, సావిత్రి. ఈ ఎవరు ఇల్లు? కొడుకు పిల్లలా కూతురు పిల్లలా? కొడుకు పిల్లలే. కొడుకు పేరు సోమయ్య. సోమయ్య చెప్పమంటావా? సోమయ్యకి చెప్పేమా? సరే అమ్మమ్మ, నేను కళ్యాణిలే. మీ సరస్వతి పంపించింది అదే జనాభా లెక్కలు, మా నాయనమ్మని అడుగు అని. సరే చెప్పానా మీకు మనవరాలకి? అట్లనే నాకు మతికిలేదనే నువ్వు. నీకు మైండ్ ఉందే లేదా? ఉందే. ఉన్నది కాదు సరస్వతి. నేను కాదబ్బా. ఎండాకాలం వెళ్ళిందాక అలా పంపినట్టయితే ఫ్యానా? ఇక్కడ తీసి ఫ్యాన్ నీకు ఉంది కదా, ఇదిగో అది సరిపోయింది. ఇంకోటి అమ్మా, అది చిన్నది ఉంది చూడు, ఇప్పుడు ఇచ్చావు చూడు నాకు, అది ఇచ్చేయి అమ్మకు. ఫ్యాన్ లేకుండా కష్టం కదా. ఫ్యాన్ ఇక్కడ ఒకటి చిన్నది ఒకటి పెట్టిస్తే సరిపోద్ది రేకులకు. రేపు పెట్టిస్తాను, రేపు చెప్పి.